డైలీ నేను వెళ్ళడము రావడము మీరు దీక్షతో ఎంతో దృఢ దీక్షతో మీరు ఈ చేస్తున్న దీక్ష రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్నది చాలా గొప్ప విషయమే. కాకపోతే అసలు విషయం ఏంటంటే మీరు చాలా పీస్ఫుల్గా చేస్తున్నారు. మొదటి పాయింట్. రెండవది ఏంటంటే మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అది చట్టపరంగా మన డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ఐఆర్ ఆఫీషియల్స్ పరిశీలన చేసి తదనుగుణంగా వాళ్ళు నిర్ణయం తీసుకునే విధంగా మీ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో నేను పంపించడానికి సిద్ధంగా ఉన్నా. సరైన డిమాండ్స్ ఉంటే సారికి చేయవచ్చు అనేది కూడా నా యొక్క మన ఎస్సీ ఆఫీస్ తరఫున ఈరోజు మా రాష్ట్ర కమిటీ ఏదో పిలుపునిచ్చిందో ఆ పిలుపులో భాగంగా మేము మా ఎస్సీ ఆఫీస్ సర్కిల్ ఆఫీస్ మెదక్ దగ్గర 5 రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాము. ఈరోజు లాస్ట్ రోజు. మరి ఇప్పటికైనా మా సమస్యను మరి గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ మరి మీరు సమస్యను పరిష్కరించాలని మేము తెలియజేస్తున్నాము. ఒకవేళ మీరు ఇలానే ఏం చేస్తారు ఆర్టీఎన్ కార్మికులే అనుకుంటే అది మీ యొక్క భ్రమ, అది పొరపాటైన ఆలోచన. ఇప్పటికైనా మా డిమాండ్ నెరవేర్చాలి. మా రాష్ట్ర కమిటీ ఏదైతే పిలుపుందో ఆ పిలుపును మరి మా రాష్ట్ర కమిటీ నాయకులు మీరు పిలిచి మరి చర్చ ద్వారా సమస్యను పరిష్కరించాలని తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో మా ఉద్యమాలు ఇంకా మీరు ఇప్పటికైనా నిర్లక్ష్యంగా ఉంటే రాబోయే కాలంలో మా ఉద్యమాన్ని ఇంకా కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మా శాఖ మంత్రి వర్యులు భట్టి గారు కూడా మా రాష్ట్ర నాయకులు పిలిచి ఈ కన్వర్షన్ సమస్యను మీరు పరిష్కరించాలని తెలియజేస్తున్నాము. మీరు కన్వర్షన్ చేస్తే ఆర్టీఎన్ కార్మికులకు రూపాయి కూడా సంస్థకు కానీ మన గవర్నమెంట్ కానీ భారం పడదు. ఇది మీరు గమనంలో పెట్టుకొని, ఎందుకంటే ఇప్పటికే గవర్నమెంట్ లాస్లో ఉంది, గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితుల్లో మీరు అనుకుంటున్నారు కదా సార్, అది తప్పైన ఆలోచన. మాకు ఉన్న జీతంతోనే కన్వర్షన్ చేయాలని మేము అడుగుతున్నాం. ఎక్కడ కూడా మాకు జీతం పెంచమని అడగట్లేదు. ఓన్లీ ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండాలని మా డిమాండ్ ఒకటి. మాకు ఈ సంస్థలో 2 రూల్స్ ఉన్నాయి. అంటే మేము ఒక ఆర్టీఎన్ కార్మికులకు ఒక రూల్స్, అలాగే గవర్నమెంట్ ఉన్న వాళ్ళ రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఒక రూల్స్ ఉన్నాయి. అది మేము ఖండిస్తున్నాము. అందుకోసమనే ఈ రాష్ట్ర గవర్నమెంట్ కానీ మా మేనేజ్మెంట్ కానీ మీరు మా సమస్యను పరిష్కరించాలని తెలియజేసుకుంటూ, అయితే అలాగనే ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 13 వరకు మా రాష్ట్ర నాయకులు ఉమ్మడి జిల్లాగా బస్సు యాత్ర కూడా కొనసాగిస్తున్నారు. దాని తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే భారీ ఎత్తున 20,000 మందితో మా యొక్క విద్యుత్ సౌధ అంటే ఈ సంస్థకు గుండెకాయ లాంటిది. ఆ గుండెకాయని 20,000 మందిని మేము ముట్టడించబోతున్నాము. ఈ ఎలాంటి నష్టం జరిగినా కూడా ఇది గవర్నమెంట్ బాధ్యతనే. కాబట్టి ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ కానీ ఈ మేనేజ్మెంట్ కానీ ఆలోచన చేసుకొని మా సమస్యను పరిష్కరించి మీరు మాకు సహకారంగా ఉంటారని, మా సమస్యను పరిష్కరిస్తే మేము 20,000 మంది మేము గుండెలు పెట్టుకుని ఈ గవర్నమెంట్ ఆదరిస్తాము. ఎందుకంటే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేసింది. ఆ గవర్నమెంట్ ఇంటికి పంపించినాము. ఈ గవర్నమెంట్ కార్మికులు మేము ఓట్లు వేయించుకున్నాము. మాకు కంజమర్లు విలేజ్లో ఉంటారు. మా కంజమర్లు విలేజ్లో ప్రతి ఒక్కరు మాకు పరిచయం ఉంటారు. ఆ కంజమర్ దగ్గర పోయి మా ఘోషణ వినవించుకున్నాము. ఆ ఘోషణ ఈరోజు మీ గవర్నమెంట్ ఏర్పడ్డది. అందుకోసమని మీరు మాట ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారము మాకు రెగ్యులర్ పోస్ట్లో కన్వర్షన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.